లాస్య గారు జనరల్గా బీటెక్ అంటేనే కోడింగ్ అంటారు, దాంతోపాటు కోర్సెస్ ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటారో జావా కానీ పైథాన్ కానీ వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా అనుకున్నటువంటి డౌట్ ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఏ విధంగా ఉందని అనిపిస్తుంది ఇక్కడ? అసలు మీరు నమ్మరండి, నేను ఇందాకే మొత్తం క్యాంపస్ టూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ కర్ణావతి యూనివర్సిటీ టెక్ హబ్ అని ఉంటుంది. బిల్డింగ్ మొత్తము మనకు ఎస్ఓసి ల్యాబ్స్, స్కాడా ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ కూడా ఆషామాషిగా లేవండి. అసలు ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్కటి అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ వర్షన్స్ లో. అంటే ఇందాక వెళ్ళినప్పుడు నేను అడిగాను లెక్చరర్ ని, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఉంటారు మానిటరింగ్ చేసుకునేకి. వాళ్ళు కొత్తగా ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేస్తున్నారంట ఆ ల్యాబ్ లో అందరూ, అంటే మొత్తం డెస్క్ టాప్స్ లో ప్రతి ఒక్కరికి. దాంతో పాటు ఏ టవర్ అనేది ఒకటి ఉంటది అసలు మొత్తం. ఇంకా అక్కడైతే ఒక మంచిగా ఎన్విడియా అని కంపెనీ వినే ఉంటారు, మన చిప్ డిజైనర్ వరల్డ్ లోనే ది నంబర్ 1. ఆ ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యి ఆ ఏ టవర్ లో 3 crores పెట్టి ల్యాబ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కంప్యూటర్ ఉంటుంది, అది ఈక్వివలెంట్ టు సూపర్ కంప్యూటర్. అలాంటి కంప్యూటర్స్ ఒక 60-70 ఉన్నాయి ఆ ల్యాబ్లో. అండ్ ల్యాబ్లో ఉన్నాయి. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు, కోడింగ్ కానీ ఇది కానీ. నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది అక్కడైతే. మనము మీరు అన్నట్టు C++, జావా, నెట్వర్కింగ్ అండ్ ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. అసలు ఇంతకంటే ఏం కావాలి? సేఫ్టీ సెక్యూరిటీ ఎలా అనిపించింది అంటే మీకు ఓవరాల్ గా? నాకంటే చెప్పారు మాకు హాస్టల్ ఫెసిలిటీ బాగుంది, మాకు ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ చాలా బాగుంది, సేఫ్టీ ఉంది అని. ఎస్పెషల్లీ విమెన్ కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మీరు సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎక్కడ మీరు ఆలోచన డౌట్ కూడా ఉండదు. మొత్తం ఒక hundreds of CCTV కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ హాస్టల్స్ లో కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది, CC కెమెరాస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క క్లాస్ కి ప్రతి ఒక్క హాస్టల్లో ఉన్న వాళ్ళకి బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ మెషిన్స్ ఉంటాయి అనమాట. హాస్టల్లో అయితే 10 o'clock వెళ్ళగానే మీరు ఫేస్ పెట్టాలి. ఫేస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఐడి రికగ్నిషన్ అవుతుంది, ఓకే వాళ్ళు ఇన్ క్యాంపస్లోనే ఉన్నారు అని. అండ్ క్లాస్ రూమ్స్లో ఎవ్రీ టైం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మాత్రమే కాదండి, ప్రొఫెసర్ కూడా ఫేస్ ఐడి రికగ్నిషన్ బయోమెట్రిక్స్లో వేయాలి. అంటే మీరు ఇన్ని డీటెయిల్స్ చెప్పారు, చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే లగ్జరీ ఫెసిలిటీ మాట్లాడుతున్నారు, మొత్తం ప్రీమియం ఏమో, అట్లీస్ట్ అసలు మనం ఫీజు కట్టుకోగలుగుతామా లేదా అనుకునేటువంటి డౌట్ పేరెంట్స్ కన్నా ఉంటుంది, స్టూడెంట్స్ కన్నా ఉంటుంది. అండ్ దాని గురించి కూడా చెప్పేసేయండి. డెఫినెట్లీ మంచిగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇంత ప్రీమియం ఫెసిలిటీస్ ఇస్తున్నా, మంచి ఫ్యాకల్టీ ఉన్న, ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీలో జస్ట్ మనకు ఇక్కడ కర్ణావతి యూనివర్సిటీలో 4 yearsకి గాను 6,64,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రతి ఇయర్ 1,66,000 అనమాట. అండ్ అఫోర్డబులే యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు బీటెక్కి పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఒక మంచి క్యాంపస్ ఉంటే బాగుండు, మంచి యూనివర్సిటీ ఉంటే బాగుండని చాలా మంది రూరల్ సైడ్ ఉన్న పేరెంట్స్కి ఏంటంటే తెలియట్లేదు ఏ యూనివర్సిటీ బెస్ట్ అని. సో మనము సుమన్ టీవీ ద్వారా మంచి యూనివర్సిటీస్ వాళ్ళకి చెప్పడము, అందులోనూ ప్రైజ్ వాళ్ళకి తగ్గట్టుగా ఫినాన్షియల్గా కానీ, ఇటు డెవలప్మెంట్గా కానీ, హోలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కర్ణావతి యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ లోన్ కూడా కింద నంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకు కాల్ చేయండి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వాళ్ళు ఇప్పిస్తారు డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఫుడ్ గురించి, క్వాలిటీ ఫుడ్, రిచ్ ప్రోటీన్ ఫుడ్, మంచిగా మీకు హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ ఫుడ్ మేము ఇద్దరం ఎక్స్పీరియన్స్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 days ఇక్కడే ఉన్నాము, యూనివర్సిటీలోనే మాకు స్టే ఇచ్చారు, ఫుడ్ కూడా ఇక్కడే తిన్నాము. అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్, ఆ ఫుడ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు నో డౌట్. అంత బాగుంటుంది. మీరు చెప్తున్నారు ప్లేస్మెంట్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి, నేను మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తున్నాను, 100% ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కడ ఇండియాలో ఎక్కడా లేని విధంగా AI టెక్నాలజీతో కూడుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే క్రియేటివ్గా మీరు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది. అండ్ నాగరాజ్ గారు మీరు ఇందాక అన్నారు కదా 100% ప్లేస్మెంట్స్ అంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. జాబ్ రావడమే కాదు, జాబ్ ఇచ్చేలా కూడా వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. అంటే కిఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ, కిఫ్ అని ఒక టీమ్ ఉంది, కర్ణావతి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అని. స్టార్ట్అప్ ఐడియాస్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరైనా స్టూడెంట్స్కి వస్తే డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ ఐడియాని వాళ్ళకి చెప్తే అది గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి ఒక టీమ్ ఫామ్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది, బిజినెస్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఇస్తారు, ఆ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇలా జాబ్ కోసమే కాకుండా జాబ్ ఇవ్వగలిగే స్థాయికి కర్ణావతి యూనివర్సిటీ వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు, అండ్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఇస్తారు. అంటే మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అని అంటే, మీ పిల్లల్ని ఆ వేలో చూసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దట్, జాబ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
20 LPA 30 LPA ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ రేంజ్ శాలరీ ఎందుకు చూడగలుగుతారు అంటే ఇక్కడ స్కిల్స్ని ఆ విధంగా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 26 lakhs per annum తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన కర్ణావతి యూనివర్సిటీ లాస్ట్ ఇయర్. ఎస్, అండ్ అంతకు ముందు ఇయర్ స్టూడెంట్స్ కూడా 30 LPAతో జాబ్ క్రాక్ చేశారట. నిజంగా అంటే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మంచి అకామిడేషన్, ఫుడ్, సేఫ్టీ వైజ్ బాగుంది, అండ్ ఫ్యాకల్టీ చాలా బాగుంది, ప్రాక్టికల్స్ అయితే బోల్డ్ అంత ల్యాబ్స్ ఉన్నాయి.